హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయ్యిందా? ఏం చేసుకున్నారు లంచ్కి? పండుగ మంచిగా చేసుకున్నారా? మాదైతే పండుగ మంచిగా అయింది. నేనైతే కనుమ చేసినాం అనమాట. ఇంకా ఈరోజైతే పిల్లల స్కూల్ స్టార్ట్ అయిపోయింది. పిల్లలకు లంచ్ బాక్స్ అయితే పంపించేసిన. ఇక్కడైతే ఇంకా నేను కొత్తిమీర, మేతి, నువ్వుల పచ్చడి అయితే వేసుకుంటున్నాము లంచ్కి. ఇంకా పిల్లలకైతే మేతి కూర పరోటా చేసిన అనమాట. ఇంకా నువ్వులైతే ఫ్రై చేసుకుంటున్నా. ఇక్కడ ఇంకా ఆ రైస్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. రైస్ అయితే ఇంకా కొంచెం చపాతీలు కూడా ఉంటాయి కదా, కొంచెమే రైస్ పెట్టేసిన అనమాట. అందుకే ఇంకా ఇది ఆకు అయితే ఇంకా పెట్టేసుకున్నా, కానీ ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా, ఏదైనా ఉన్నా కనిపిస్తే కూడా తీసి పెట్టుకోవచ్చు అని కట్ చేసి పెట్టుకుంటాను అనమాట. నేను ఏర్లు ఉంటే ఏర్లు కట్ చేసి కవర్లు వేసి పెట్టుకుంటే ఆకుల తర్వాత మనం ఏరుకోవచ్చు, తొందరగా అవుతుంది అప్పుడు పని అని. ఇక్కడైతే కొత్తిమీర కూడా చాలా ఫ్రెష్గా ఉంది. మాకు మార్కెట్లో బాగా ఇస్తున్నారు. ఇక్కడ 10 రూపాయలకు ఒక కట్ట అనేమి ఇస్తున్నారు. ఇంకా ఈరోజు మళ్ళీ మాకు సాటర్డే మార్కెట్ కూడా అనమాట. అందుకే ఇంకా ఈరోజు కతం చేసేస్తే ఆకుకూరలు అయిపోతాయి కదా అని ఇక్కడ పచ్చిమిర్చి నూనెలు వేపుకుంటున్నా. టమాటాలు కూడా అందులోనే వేసుకొని ఫ్రై చేసుకుంటా. మళ్ళీ కొత్తిమీర, మెత్తి కూర కూడా అందులోనే వేసుకొని ఫ్రై చేసుకుంటా నూనెలనే. కొంచెం అంత పసుపు, కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం ఫ్రై కానిస్తాను అనమాట. ఫ్రై అయిన తర్వాత మనము మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. టమాటా అయినా కానీ, పచ్చిమిర్చి అయినా కానీ, కొత్తిమీర అయినా కానీ కొంచెం ఫ్రై తొందరగా అయిపోతుంది అనమాట అప్పటికి. అండ్ ఇంకా లంచ్ అయితే ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా రైస్కి కొంచెం గంజి తీసేసిన తర్వాత అయితే ఇంకా పచ్చడి అయితే నేను రోట్లో ఏం చేయట్లేదు. ఇక్కడ నేను మిక్సీలోనే చేసేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ రోట్లో చేస్తే ఇంక చాలా టైం అయితే ఆల్రెడీ లంచ్ టైం అవుతుంది. ఇంకా మా వారు తినడానికి వస్తారు. అందుకని నేనైతే ఇక్కడైతే నువ్వులు, పల్లీలు అయితే ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నా. అందులోనే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి అనమాట మనము. నేను ఇక్కడ ఎల్లుల్లిపాయలు కూడా నూనెలు చూపించలేదు కనుక ఇక్కడ చూపిస్తున్నా. ఇంకా మళ్ళీ అందులో మిక్సీలు అన్నీ పట్టవు కనుక నేను పచ్చిమిర్చి, నువ్వుల పౌడర్ అయితే అందులో కలుపుకొని మిక్సీ పట్టుకుంటున్నా. సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవట్లేదు, ఎందుకంటే మళ్ళీ ఒకదానికి కలుస్తుంది, ఒకదానికి కలవదు. అందుకని సాల్ట్ ఇప్పుడు ఏం వేసుకోవట్లేదు. అంతే మిక్సీ పట్టిన తర్వాత అయితే కొంచెం మనకు టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, మిక్సీ ఫుల్ అయిపోయింది, అందుకని నేను సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కలుస్తుందో కలవదో అని. ఇక్కడ సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో మంచిగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని చూడండి ఎంత బాగుంది. కావాలంటే తాలింపు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వేడి రైస్తోనైతే మా వారికి అయితే ప్లేట్ అయితే పెడుతున్నా. కొంచెం మురుకులు వేసేసి ఒక పరోటా అయితే పెట్టి రైస్ అయితే పెడుతున్నా ఫ్రెండ్స్. ఓకేనా, మాదైతే లంచ్ ఈరోజు ఇది. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, ఎలా ఉంది కామెంట్ చేయండి. బాయ్.